నా పేరు జి రవికుమార్, మాది మంచిర్యాల డిస్టిక్, సిసిసి నస్పూర్ మండల్. అయితే మొదటగా నాకు జాండీస్ అయ్యాయి. కొంచెం హెవీగా జాండీస్ అయిన తర్వాత నేను కరీంనగర్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ కొంచెం జాండీస్ కవర్ అయ్యాయి. అదే మూమెంట్లో నాకు ప్లేట్లెట్స్ మొత్తం డౌన్ అయిపోయాయి. WBC ప్లేట్లెట్స్ మొత్తం డౌన్ కావడం జరిగింది. ఆ మూమెంట్లో ఇక మా బ్రదర్స్ ఇక్కడ వద్దు, మనం ఇక సిటీకి వెళ్ళిపోదాం, ఇక్కడ కవర్ కావట్లేదు అని చెప్పి నన్ను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్కు తీసుకురావడం జరిగింది. అయితే మొదటగా మేము ఎమర్జెన్సీ వార్డుకి వచ్చాము. ఎమర్జెన్సీ వార్డులో వాళ్ళు చూసి ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని జాండీస్ అన్న వాళ్ళే మమ్మల్ని గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ వాళ్ళకు రిఫర్ చేయడం జరిగింది. గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ రవిశంకర్ సార్ వచ్చి చూశాడు. చూసిన తర్వాత ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి సార్ అలా చెప్పాను. ప్లేట్లెట్స్ ఇలా WBC ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి సార్ మొత్తం అంటే, సార్ అప్పుడు హెమటాలజిస్ట్ మన కుమార్ సార్కు రిఫర్ చేయడం జరిగింది. సార్ వచ్చాడు. సార్ వచ్చి చూసి కొన్ని టెస్టులు చేశాడు. మాకు కొన్ని టెస్టులు చేసి అందులో హెవీ అప్లాస్టిక్ ఎనీమియా అని తెలిసిపోయింది. అందులో నువ్వు టెన్షన్ పడాల్సింది ఏం లేదు బాబు, ఇందులో 80% వరకు రికవర్ అవుతుంది, దానివల్ల నువ్వేం టెన్షన్ తీసుకోవు అని చెప్పడం జరిగింది. దానికి ఎలా అంటే కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల తగ్గచ్చు, కొన్ని ఇంజెక్షన్ వల్ల కూడా తగ్గచ్చు అని చెప్పాడు సార్. ఇన్ కేస్ అలా తగ్గకుంటే మీ బ్రదర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకు HLA టెస్ట్ చేసి వాళ్ళ నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని నీకు ఎక్కిస్తామని చెప్పాడు. అలాగే మా బ్రదర్స్ ఇద్దరు బ్రదర్స్ ఉండే. మా ఇద్దరు బ్రదర్స్ నుంచి బ్లడ్ తీసుకొని శాంపిల్ తీసుకొని వాళ్ళకు టెస్ట్ చేయడం జరిగింది. అందులో మా సెకండ్ బ్రదర్ది 10/10 మ్యాచ్ కావడం జరిగింది. అప్పటికి నాకు ఇక WBC బాగా తగ్గడం జరిగింది. ఫీవర్, కంటిన్యూస్ ఫీవర్, మామూలు ఫీవర్ కాదు, ఎవ్రీ 3 to 4 అవర్స్కు ఫీవర్. అలా నేను ఒక 20 days చాలా ఇబ్బంది పడ్డా. సారు కూడా చాలా కష్టపడి రకరకాల ట్యాబ్లెట్స్ మారడం, ఇంజెక్షన్స్ మారడం, కంటిన్యూస్గా 2 to 3 daysకు ఇలా అయితే తగ్గుతుందో అని చూసి మారవడం జరిగింది సార్. చేసి అప్పటికి కొంచెం ఫీవర్ కంట్రోల్ అయిన తర్వాత ఆయన షేరింగ్ రూమ్కి పంపించాడు. జనరల్ వాళ్ళు ఉన్నోని షేరింగ్ రూమ్కి పంపించి అక్కడైతే కొంచెం ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి చేసి నాకు మళ్ళీ అక్కడ కూడా ఫుల్ ఫీవర్ వచ్చింది. అయినా కూడా సార్ కొంచెం రిస్క్ చేసి ఇక ఎప్పుడైతే మా బ్రదర్స్ మ్యాచ్ అయిందో మా బ్రదర్స్ కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ స్టెమ్ సెల్స్ కౌంట్స్ మొత్తం తీసుకొని నాకు ఎక్కించడం జరిగింది. ఎక్కించి BMT వార్డుకి షిఫ్ట్ చేసాడు. BMT వార్డుకి షిఫ్ట్ చేసి మా బ్రదర్స్ నుంచి నాకు ఆ స్టెమ్ సెల్స్ ఎక్కించడం జరిగింది. 6 నుంచి ఇప్పటికీ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 20 days అవుతుంది. ఈ 20 daysలో మెల్లిమెల్లిగా నేను రికవర్ కావడం జరిగింది. అలాగే BMT వార్డు ఇన్ఛార్జి అరుణ మేడం వాళ్ళ టీం అంతా బాగా నాకు సార్ ఇచ్చిన మెడిసిన్స్ ఏ విధంగా అయితే ఇచ్చారో వాళ్ళు ఆ విధంగా నాకు ఇంజెక్షన్స్ ఇచ్చి ఇప్పుడు గ్లూకోజ్ అన్నీ మంచిగా పెట్టడం జరిగింది. ఆ సిస్టర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకించి కరణ్ కుమార్ సార్కు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నారు. అలాగే కరణ్ కుమార్ సార్ టీం ఆయన వికాస్ సార్కు వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా వెరీ థ్యాంక్యూఫుల్. అలాగే రవిశంకర్ సార్ వాళ్ళ టీం కూడా అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పదలుచుకున్నాను. అలాగే వార్డ్ బాయ్స్, ఆ సిస్టర్స్, ఆయమ్మ అందరూ కూడా BMT వార్డు బాగా మాకు హెల్ప్ చేయడం జరిగింది. అలాగే ఫుడ్ టీం కూడా మేడం వాళ్ళు కూడా ఎప్పటికి రావడం, మీకు ఏ ఫుడ్ కావాలి, ఏది కావాలి అని చెప్పి మిస్సెస్ని అడిగి మరీ నాకు ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి కరణ్ కుమార్ సార్కు నేను కృతజ్ఞత తెలుపుకుంటాను. అలాగే యశోద సికింద్రాబాద్ హాస్పిటల్ వాళ్ళకు కూడా బాగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా చక్కగా నాకు ట్రీట్మెంట్ చేసి నన్ను ఈ వ్యాధి దరిదాపు ఎవరు ఇన్ని రోజులు ప్లేట్లెట్స్ తక్కువ ఉండి బతకలేరంట. ఆ విషయం నాకు తెలియదు, మా బ్రదర్స్కి చెప్పారంట సార్ వాళ్ళు. ఇప్పటి వరకు కూడా నాకు తెలియదు. సార్ వాళ్ళు చెప్పి ఇంత నాకు సార్ కృషి వల్లనే నేను ఈరోజు ఇంత బాగా ఉండగలిగాను. థ్యాంక్ యూ యశోద. నీట్నెస్ విషయంలో చాలా బాగుంది. ఆయమ్మలైనా వార్డ్ బాయ్స్ అయినా బెడ్ నీట్నెస్ అయినా అదన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు BMT వార్డులో అయితే చాలా నీట్గా ఎవ్రీ మార్నింగ్ బెడ్స్ షిఫ్ట్ చేయడము, బ్లాంకెట్ షిఫ్ట్ చేయడము, అన్నీ డ్రెస్ అయినా ఏవైనా కూడా చాలా నీట్గా ఉంది. హాట్ వాటర్ ఫెసిలిటీ అయినా, బాత్రూమ్స్ నీట్నెస్ అయినా చాలా నీట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. నమస్కారం అండి.
నా పేరు డాక్టర్ Kumar, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ యశోద Hyderabad. సో ఈరోజు ఒక అరుదైన కేసు గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాము. మిస్టర్ Ravi Kumar అనే ఒక పేషెంట్ 28 years వయసున్న అతను అధికమైన జాండీస్తో మా దగ్గర రావడం జరిగింది. జాండీస్ ఎవాల్యుయేట్ చేసే క్రమంలో కణాల సంఖ్య బాగా తగ్గడాన్ని గమనించున్నాము. ఆ తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఇది వెరీ సివియర్ ఏప్లాస్టిక్ అనీమియా అనే ఒక జబ్బుగా నిర్ధారించబడింది. ఈ వెరీ సివియర్ ఏప్లాస్టిక్ అనీమియాలో సమస్య ఏంటంటే తెల్ల కణాలు విపరీతంగా తక్కువ ఉండడం వల్ల వీళ్ళల్లో ఇన్ఫెక్షన్ల తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ సమయంలో కూడా తనకి కంటిన్యూగా జ్వరం రావడము జరిగింది. ఇటువంటి పేషెంట్స్కి కొన్ని రకాల ట్రీట్మెంట్, ఇమ్యునోసప్రెసివ్ ట్రీట్మెంట్ అంటాము, లేదంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారానే క్యూర్ అనేది ఉంటుంది. కాకపోతే ఆ సమయంలో ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత విపరీతంగా ఉండడం వల్ల అనేక రోజులు, ఆల్మోస్ట్ దగ్గర 30-40 రోజులు ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసే ప్రయాస, తర్వాత జాండీస్ తగ్గడానికి చేసినటువంటి ప్రయాస వల్ల ట్రీట్మెంట్ అనేది చేయలేకపోవడం జరిగింది. సో అప్పటికి పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడము, తర్వాత ఈ ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోవడం వల్ల మాకందరికి కూడా ఈ పేషెంట్ సర్వైవ్ అవుతాడా అనే ఒక పెద్ద అనుమానం కలిగింది. కానీ ఆ టైంలో కూడా మేము ఇన్ఫెక్షస్ డిసీజ్ టీమ్ కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ టీమ్ కానీ, పల్మనాలజీ టీమ్ అంతా కృషి చేసి ఆ సమయంలో ఇన్ఫెక్షన్ని ఒక కంట్రోల్కి తీసుకొని వచ్చి, తర్వాత పేషెంట్ మ్యాచ్ స్టేటస్ HLA మ్యాచెస్ చెక్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ 100% మ్యాచ్ దొరకడం జరిగింది. తర్వాత సమయం ఇంకా ఆలస్యం చేయకుండా, ఎందుకంటే విపరీతమైన కణాల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు, అంటే వెరీ సివియర్ ఏప్లాస్టిక్ అనీమియాలో రోజులు గడిచే కొద్దీ ప్రాణాపాయము అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఏ పేషెంట్ కూడా 30 రోజులు 40 రోజులు దాటి బతికి ఉండాలని, జీవించడాన్ని మేము చూడలేదు. సో ఆ సమయంలో ట్రాన్స్ప్లాంట్ ద్వారా ఆ పేషెంట్ని ట్రీట్మెంట్ చేసి, ఆ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ టైంలో కూడా నాకు కీమోథెరపీ ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అయింది. బట్ పేషెంట్ కోఆపరేట్ చేశాడు. తర్వాత తన శరీరం సహకరించింది. మాకున్న ఆంకాలజీ నర్సెస్ కానీ, ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో టీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ కంప్లీట్ అయ్యి తిరిగి జాండీస్ తగ్గిపోవడం జరిగింది. తర్వాత తన కణాలు కంప్లీట్గా రికవర్ అయిపోవడాన్ని మనం చూస్తున్నాం. సో ఇది చాలా అరుదైన కేసుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఏ పేషెంట్ కూడా వెరీ సివియర్ ఏప్లాస్టిక్ అనే పేషెంట్ 40 రోజులు జ్వరంతో, ఇన్ఫెక్షన్తో ట్రాన్స్ప్లాంట్ చేసుకొని బయటకు వచ్చిన సిచ్యువేషన్ చాలా అరుదుగా చూస్తాం. ఇది ఈ టీం వర్క్ వల్ల ఈ సక్సెస్ అయిందనే చెప్పాలి.